ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామమున బైబిల్ ఇన్ డెప్త్ అనేటువంటి కార్యక్రమానికి మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. గడిచిన వీడియోలో పాత నిబంధన ఎలా రూపొందించబడింది, సమకూర్చబడింది అని చెప్పి మనము చూసాము. ఆ పాత నిబంధనలో ఉన్నటువంటి విభజనలు కూడా మనము చూసాము. ఈరోజు యూదుల బైబిల్ గ్రంథమైనటువంటి తనాక్ యొక్క విభజనలో ఉన్నటువంటి సారాంశమును మనం ఈరోజు తెలుసుకుందాం. తనక్ అనేటువంటి పదానికి ఈ యొక్క కూర్పులోనే అర్థము కూడా ఉన్నది. అది ఎలాగంటే ఈ యొక్క పాత నిబంధన 3 భాగములుగా వారు విభజించారు. అందులో మొదటిది తోరా, రెండవది నవియీం, మూడవది కెతుబీం. ఈ యొక్క తోరా, నెవియీం, కెతుబీం లో ఉన్నటువంటి తోరాలో తా, నవియీంలో నా, కెతుబీంలో కా, దీన్ని మూటిని కలిపి తనాక్ అని చెప్పి వారు పాత నిబంధనకు పేరు పెట్టారు. ఇప్పటి వరకు అదే పేరుతోనే వారు కొనసాగిస్తూ ఉన్నారు. మొదట తోరా అనగా ధర్మశాస్త్రము, ఇన్స్ట్రక్షన్స్, ఆలోచనలు, సూచనలు లేదా ఆజ్ఞలు. తోరాలో 5 భాగములు ఉంటాయి. అవి ఏమనగా ఆదికాండము, నిర్గమకాండము, లేవికాండము, సంఖ్యాకాండము, మరి ద్వితీయోపదేశ కాండము. ఈ తోరాలో ఉన్నటువంటి విషయాలు ఏమనగా సృష్టి క్రమము, దేవుడు ఇశ్రాయేలును పిలిచిన విధానము, వారితో చేసుకున్నటువంటి నిబంధన, వారికిచ్చినటువంటి దీవెన, ఆశీర్వాదము, వారిని ప్రత్యేక జనాంగముగా చేసుకున్నటువంటి కార్యములు, ప్రాముఖ్యముగా ఆజ్ఞలు, రూల్స్ ఆఫ్ కండక్ట్. ఒక వ్యక్తి, ఒక మనిషి ఎలా జీవించాలి, దేవుని యొక్క జనాంగమైనటువంటి వారు ఎలా ఉండాలని చెప్పి ఆ యొక్క ఆజ్ఞలను కూడా దేవుడిచ్చి ఉంటున్నాడు. దానితో పాటుగా దేవుణ్ణి ఆరాధన చేసేటువంటి క్రమము, దేవుణ్ణి ఎలా ఆరాధించాలి, ఏ విధముగా ఆయనను కొనియాడాలి, ఏ విధముగా పండగలు చేయాలని చెప్పి ఈ యొక్క తోరాలో స్పష్టముగా చెప్పబడి ఉంటుంది. రెండవ భాగము నవియీం. నవియీం అనగా ప్రవక్తలు రచించినటువంటి పుస్తకాలు. నబీ అంటే ప్రవక్త. ప్రవక్తల ద్వారా దేవుడు మనుషులతో ఏం మాట్లాడాడో అవన్నిటిని కూడా ఈ యొక్క భాగములో వాళ్ళు కూర్పు చేసి ఉంటారు. ఈ రెండవ భాగమైనటువంటి నవీయంలో 8 భాగములు ఉంటాయి, లేదా 8 పుస్తకాలు ఉంటాయి. అవేమనగా యెహోషువ, న్యాయాధిపతులు, సమూయేలు, రాజులు, యెషయా, ఇర్మియా, యెహెజ్కేలు మరియు 12 చిన్న ప్రవక్తలన్నిటిని కలిపి ఒకే పుస్తకముగా వారు పెట్టి ఉంటారు. మొత్తము 8 పుస్తకములు. ఈ నవీయంలో ఉన్నటువంటి విషయాలు ఏమనగా ఇశ్రాయేలు యొక్క చరిత్ర ఉంటుంది. ఇశ్రాయేలు అనగా 12 గోత్రములు. ఆ 12 గోత్రములు ఎలా వచ్చారు, ఎలా సెటిల్ అయ్యారు, ఎలా వారు రాజ్యముగా ఏర్పాటయ్యారు, ఎలా వారి యొక్క పరిపాలన ఉన్నది అని చెప్పి ఈ యొక్క ప్రవచన గ్రంథములలో మనము చూడవచ్చు. అంత మాత్రమే కాదు, ఈ యొక్క ప్రవచన గ్రంథములలో మరి ముఖ్యముగా యేసుక్రీస్తు మొదటి రాకడ యొక్క అనేకమైనటువంటి ప్రవచన వాక్యములు సూచనగా రచించబడి ఉంటుంది. ఇంకా ఇశ్రాయేలు జనాంగమునకు దేవుడిచ్చినటువంటి వాగ్దానములంతా కూడా ఇందులోనే ఉంటుంది. ప్రపంచం అంతటికీ కూడా ఆ ఇశ్రాయేలు ప్రజల ద్వారా ఇచ్చినటువంటి వాగ్దానములు ఎలా నెరవేర్చబడతాయని చెప్పి ఇందులో రాయబడి ఉంటుంది. మూడవది కెతుబీం. కెతుబీం అంటే రైటింగ్స్, ఇతర రచనలు. ఇందులో 11 పుస్తకాలు ఉంటాయి. అవేమనగా కీర్తనలు, సామెతలు, యోబు గ్రంథము, పరమగీతములు, రూతు, విలాపవాక్యములు, ప్రసంగి, ఎస్తేరు, దానియేలు, ఎజ్రా, నెహెమ్యా. ఇవి 2 కలిపి ఒకే పుస్తకముగా ఉంటుంది. మరియు దినవృత్తాంతములు. ఈ కెతుబీంలో ఉన్నటువంటి విషయాలు ఏమనగా ఇందులో కూడా చరిత్ర ఉంటుంది, కానీ ఇతర చరిత్రలు ఈ యొక్క రైటింగ్స్ లో మనము చూడవచ్చు. రెండవది పొయట్రీ, పద్యములు, ఇంకా పాటలు, కీర్తనలు ఇందులో రచించబడి ఉన్నది. అంత మాత్రమే కాదు,
ఒక వ్యక్తి ఎలా జీవించాలని ఆ యొక్క వ్యక్తికి కావలసినటువంటి జ్ఞానమును ఈ యొక్క రచనలలో అనుభవాలుగా మరియు సూచనలుగా రాయబడి ఉంటుంది. తత్వజ్ఞానము, ఫిలాసఫీ కూడా ఈ యొక్క రైటింగ్స్ లో మీకు కనబడుతుంది. లిటరేచర్ కనబడుతుంది. అంత పర్ఫెక్ట్ లిటరేచరు ఇందులో యూస్ చేసి వారు రాసి ఉంటారు. ప్రియమైనటువంటి వారలారా, ఇలా 3 భాగములుగా విభజించి ఒకే భాగముగా పాత నిబంధనగా ఇది కూర్చబడి తనాక్ అనేటువంటి పేరుతో ఈ రోజు వరకు యూదులు దీన్ని ఉపయోగిస్తూ ఉన్నారు. మనము ఓల్డ్ టెస్ట్మెంట్ అనేటువంటి పేరుతో 5 భాగములు చేసి దాన్ని మనము ఉపయోగిస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి వారలారా, ఇందులో ఉన్నటువంటి కంటెంట్స్ మనకు ఏం నేర్పిస్తాయంటే, బైబిల్లో ఏముంది, అందులో ఉన్నటువంటి విషయాలు మన జీవితానికి ఎలా పొందుపరచబడుతుందని మనము తెలుసుకొని ఆ సూచనలు మనము పాటించినట్లయితే నిజంగా దేవుడు మనలను కూడా దీవించి నడిపిస్తాడని మనము నమ్ముదాం. దేవుడు మిమ్మలను దీవించును గాక. ఆమేన్.